ఒకటే ఒక్క మాట, మరి తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో మొన్న గణేష్ ఉత్సవాలు కావచ్చు, ఈరోజు అయ్యప్ప స్వామి పడి పూజలు కావచ్చు, ఎంతో గొప్పగా మరి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ మరి మన భావి తరాలకు కూడా మన సాంప్రదాయాల్ని తెలియజేసే విధంగా నల్గొండ ప్రజలందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మరి మనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి హిందువులు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గుడులు మనం చూసినట్టయితే ఈరోజు విధ్వంసం అవుతా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్నో శక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చొరబడి మరి ఈరోజు మనందరినీ కూడా హిందువుల సాంప్రదాయాన్ని, హిందువుల ఐక్యతని దెబ్బతీసే విధంగా, మనందరినీ విడదీసే విధంగా ఎన్నో శక్తులు పనిచేస్తున్న తరుణంలో మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి గడప లోపల కులం, గడప బయట హిందువులము అనే ఒక మంచి నినాదాన్ని మనందరం కూడా పాటించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పండుగలు మరి ఎన్నో రాజకీయాలకి, కులాలకు అతీతంగా మనందరం జరుపుకోవాలని చెప్పి ఈరోజు రవికుమార్ గారికి మరి వారి